నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. దేశం కోసం ప్రాణాలర్పించిన వారిని నిరంతరం స్మరించుకోవాలి. మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి. రోటరీ ఆధ్వర్యంలో వీధి దీపాలు ఏర్పాటు. 70 సంవత్సరాల రాజీవ్ గాంధీ కాలనీ వాసుల కల నెరవేర్చిన రోటరీ క్లబ్ సభ్యులు. యువత దేశభక్తి క్రమశిక్షణతో పాటు దేశాభివృద్ధికి పాటుపడాలి. గ్రామ సర్పంచ్ మడా సుబ్రహ్మణ్యం. బాపట్ల జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు కన్నుల పండుగగా 77వ గణతంత్ర దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ పతాకంను ఆవిష్కరించారు. వివిధ శాఖల అభివృద్ధి సంక్షేమంపై ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన అనంతరం వివిధ పాఠశాల విద్యార్థులు ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఎస్బీబీ ఉమామహేశ్వర్, జాయింట్ కలెక్టర్ భావన విశిష్ట తిలకించారు. ఆర్ఎస్ఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో షాడో చెర్రీ అనే పోలీసు జాగిలాలు చేసిన పెరేడ్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా చెర్రీ అనే జాగిలం అతిథికి గౌరవవందనం చేసి పుష్పగుచ్చం అందించిన తీరు, షాడో జాగిలం వాసన ద్వారా వస్తువులను గుర్తించడం మరియు ఫైర్ జంప్ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బాపట్ల, చీరాల ఎమ్మెల్యేలు నరేంద్ర వర్మ, ఎం మాలకొండయ్య, ఎస్పీ ఉమామహేశ్వర్, జేసీ భావన, ఏఎస్పీ నామాంజనేయులు, ఆర్డీఓపీ గ్లోరియా, వివిధ జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, పుర ప్రజలు, వివిధ పాఠశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. RSI, who is appointed as second contingent commander. Sri Mahbub Ali is the assistant commander. The third contingent is led by P. Venkateswar Reddy, SI Bapatla. And the fourth contingent command is led by M. Pawan Kumar, RSI. And fifth contingent NCC boys is led by Senior Under Officer M. Srihar Raghava, and girls is led by Senior Under Officer Savitra. నమస్కారం. 77వ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ఈ వేడుకలలో పాల్గొనడానికి విచ్చేసిన స్వాతంత్ర సమర యోధులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, అనధికారులకు, విద్యార్థులకు, పాత్రికేయులకు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎందరో మహానీయులు వీరోచిత పోరాటాలు, అపరూప త్యాగాల ఫలంగా సిద్ధించిన స్వతంత్ర భారతావని లౌకిక, ప్రజాస్వామ్య, సార్వభౌమ గణతంత్ర దేశంగా 1950 జనవరి 26వ తేదీన అవతరించింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవంగా మనం సగర్వంగా జరుపుకుంటున్నాం. ప్రజలందరికీ సమాన హక్కులు, అవకాశాలను కల్పిస్తూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన పవిత్ర రాజ్యాంగం పునాదిగా సమున్నతమైన, సుదృఢమైన ప్రజాస్వామ్య సౌధాన్ని మనం నిర్మించుకున్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ దేశ పౌరులుగా మన విధులు, బాధ్యతలను అంకిత భావంతో నిర్వర్తించడం మనందరి కర్తవ్యం. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, విధులపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట అన్నారు. 77వ గణతంత్ర దినోత్సవంలో భాగంగా స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో జాతీయ జెండాను జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి నమస్కరించారు.
జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం పోలీసు వందనం స్వీకరించారు. జిల్లా ప్రజలకు ఆమె గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని, ఆ రోజు నుండి జనవరి 26న భారతదేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. భారతదేశాన్ని హిమాలయాలు ఏ విధంగా కాపాడుతున్నాయో ఆ విధంగా రాజ్యాంగం మన హక్కులను కాపాడుతుందని ఆమె అన్నారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి ప్రాథమిక హక్కులతో సాధికారత కల్పిస్తుందన్నారు. రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, అందులో కల్పించిన హక్కులు, విధులు, బాధ్యతలపై ప్రతి ఒక్కరూ తెలుసుకొని పిల్లలకు అవగాహన కల్పించాలని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు అందుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి గంగాధర్ గౌడ్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా, వివిధ శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మనం పబ్లిక్ సర్వీస్లో ఉన్నాము, అదే కూడా అండ్ మీ పిల్లలకి కూడా అట్లీస్ట్ కాన్స్టిట్యూషన్ ఏముంది, అందులో మన ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ కానీ ఫండమెంటల్ డ్యూటీస్, ఆల్ ఆర్టికల్స్ మనకి 100% ఐడియా ఉండాలి. మన పిల్లలకి కూడా చదవాలి. బికాజ్ దట్ ఈస్ దట్ ఈస్ అ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ అవర్ నేషన్. 77 years రిపబ్లిక్ అయిపోయిన తర్వాత కూడా మన నేషన్ ఒక డెవలపింగ్ నేషన్, ఇంకా 140 crores మన పాపులేషన్, అప్పుడు కూడా మనం డెమోక్రసీ, స్ట్రాంగ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్తో ముందుగా వెళ్తున్నాము. కాబట్టి పీపుల్ షుడ్ అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్స్ అండ్ ది సాక్రిఫైస్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆన్ విచ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈస్ బేస్డ్. మనమందరూ పబ్లిక్ సర్వీస్లో ఉన్నాము, నేను కూడా ఉన్నాము, మీరు కూడా ఉన్నారు. అందువల్ల I expect and I request all of you to give our 100% to public service, to the service of the nation, and to make sure that this job is not a job but a service to the people of the country. దేశం కోసం ప్రాణాలర్పించిన వారిని నిరంతరం స్మరించుకోవాలని మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి అన్నారు. బాపట్ల పురపాలక సంఘ కార్యాలయం నందు కమిషనర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కమిషనర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర అమరుల త్యాగాలను స్మరించుకుంటూ స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతపై వివరించారు. 77 రిపబ్లిక్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఈరోజు మన బాపట్ల పురపాలక సంఘ మన సిబ్బందికి, అదేవిధంగా మన మహిళా సమాఖ్య సభ్యులకు, మన విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మనకు ఈరోజు 77వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం. మనకు 1947 ఆగస్టు 15వ తారీఖు స్వతంత్రం వచ్చినప్పటికీ మనం మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా మనకు ఒక కమిటీ ఏర్పాటు చేసి అది 1950 జనవరి 26వ తారీఖు మనకు ప్రజల యొక్క పాలన రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు జరిగింది. దాని ప్రకారం ఈరోజు మనము రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఉన్నాం. మన భారత రాజ్యాంగం 77 సంవత్సరాలకు మునుపు ఏర్పడిన నాటి నుంచి ఈరోజు వరకు ప్రతి ఒక్కరూ భారతదేశ ప్రజలు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సోదరీభావాలతో అందరము ఈరోజు ఈ విధంగా ఉన్నాము అంటే ఈ రాజ్యాంగము యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఆ రోజు మహనీయులు ఎంతోమంది కృషి వల్ల ఎన్నో దేశాల్లో ఉన్న మంచి యొక్క లక్షణాలను క్రోడీకరించి మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగం వల్లనే ఈరోజు మన దేశంతో పాటు ఎన్నో దేశాలకు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా అన్ని దేశాల్లో, ఎక్కువ దేశాల్లో ఈరోజు నియంతృత్వ పాలన ఉన్నప్పటికీ మన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనంతో ఈరోజు మనందరము స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సోదరభావాలతో ఈరోజు మనం హ్యాపీగా, సంతోషంగా ఉంటున్నాం. ఈరోజు మనం అందరము ప్రతి ఒక్కటి రాజ్యాంగ అనుగుణంగా ఏర్పాటు చేసి అందరం ప్రజలందరూ హ్యాపీగా ఉండడానికి మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన అంబేద్కర్ గారికి, అదేవిధంగా దాన్ని క్రోడీకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
దేశ రక్షణ కోసం సైనికులు చేసిన త్యాగం మరవలేనిదని మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణంలోని విజయలక్ష్మీపురంలో గల మాజీ సైనికుల సంక్షేమ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ జెండా ఎగరవేశారు. మాజీ సైనికులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బాపట్ల ప్రాంతానికి చెందిన వ్యక్తి రాష్ట్ర స్థాయి మాజీ సైనికుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోబడటం సంతోషదాయకం అన్నారు. మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు బాపట్ల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ సైనికుల అధ్యక్షులు తాండ్రా సాంబశివరావులు, రాష్ట్ర కమిటీ గౌరవ సలహాదారులు సుంకర శేషగిరిరావు, ఉపాధ్యక్షులు చలికొండ వెంకట కృష్ణారావు, జనరల్ సెక్రటరీ షేక్ మొయినుద్దీన్, జాయింట్ సెక్రటరీ పీటా సారథి, ట్రెజరర్ పువ్వాడ ఎల్లమంద, జిల్లా అసోసియేషన్ ట్రెజరర్ షేక్ నిజాముద్దీన్, సీనియర్ మాజీ సైనికులు తోట దుర్గారావు, మీడియా ఇన్ఛార్జ్ షేక్ కరీముల్లా, జిల్లా అసోసియేషన్ కార్యవర్గ సభ్యురాలు మాధవీలత, కొండారెడ్డి అనిల్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు మనం ఆహ్వానించిన వెంటనే పెద్దలు గౌరవనీయులు శ్రీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు, వారు మాజీ శాసన మండలి సభ్యులుగా ఉన్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం బీజేపీ పార్టీలో కూడా ఒక ఉన్నతమైనటువంటి పదవిలో, ఢిల్లీ స్థాయి పదవిలో వారు ఉన్నారు. వారు రావటం చాలా సంతోషం. ముందుగా భారతదేశంలో హిందువులు సంక్రాంతి చేసుకుంటే క్రిస్టియన్స్ క్రిస్మస్ చేసుకుంటారు, అదేవిధంగా ముస్లిమ్స్ రంజాన్ చేసుకుంటారు. కానీ కుల మతాలకి అతీతంగా, రాజకీయాలకు అతీతంగా భారతీయులందరూ కలిసి చేసుకునే పండుగలు రెండే ఉన్నాయి. ఒకటి స్వాతంత్ర దినోత్సవం, రెండోది గణతంత్ర దినోత్సవం. ఇది మన భారతీయులందరికీ కూడా సుమారు 250 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ వారి చేతుల్లో నలిగిపోయి ఉన్నటువంటి భారతదేశానికి మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆగస్టు 15వ తారీఖున మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అదేవిధంగా మన రాజ్యాంగం అమల్లోకి వచ్చి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం, మన భారతదేశానికి సంపూర్ణమైన హక్కులు కానీ పవర్స్ వచ్చి మన రాజ్యాంగాన్ని మనం అమల్లోకి తెచ్చుకున్న రోజుని మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకోవటం అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి గణతంత్ర దినోత్సవం మాజీ సైనికుల ఆధ్వర్యంలో దేశ రక్షణలో మనం సైనికులు, అది ఆర్మీ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు, మరి మన కష్టాలు ఎనలేనివి. మరి దేశభక్తి విషయంలో భారతీయులందరికీ దేశభక్తి ఉన్నప్పటికీ కొంత దేశం కోసం ప్రాణాలు అర్పించగలిగినటువంటి దమ్ము, ధైర్యం సైనికులకు ఉంటుంది. ఎవరైనా కొన్ని కోట్ల రూపాయలు కావాలంటే ఇస్తారు, కానీ ప్రాణాలు కావాలంటే ఎవరు ఇవ్వలేరు. అలాంటి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మరి బుల్లెట్లకి గుండె చూపించి మనం ఎదురెళ్ళి మరి పోరాటం అందరికీ తెలిసిన విషయమే. అలాంటి సైనికులు దేశభక్తిని మరొకసారి చాటుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషం. దానికి ముఖ్య అతిథిగా ఒక మంచి వ్యక్తిని, ఒక మనసున్న వ్యక్తిని ఆహ్వానించటం, వారు కూడా రావటం చాలా సంతోషం. మీ అందరికీ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందుగా మాజీ సైనికుల సంక్షేమ సంఘం కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క గణతంత్ర దినోత్సవ సందర్భంగా దేశం మొత్తం జరుపుకునేటువంటి యొక్క పండగ అయితే, ఇందులో ఇక్కడికి రావడానికి కారణం ముఖ్యంగా ఈ దేశం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అనేక మంది మహానుభావులు ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొస్తే, ఆ వచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశ ప్రజల రక్షణ కోసం పనిచేసి ఉద్యోగ విరమణ చేసినటువంటి మీ అందరి సమక్షంలో ఈ యొక్క గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం నిజంగా చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నాను. మరి బాపట్ల నుంచి, మన ప్రాంతం నుంచి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ సైనికులందరికీ దానికి అధ్యక్షుడిగా మా బాపట్ల వ్యక్తి ఉండటం నిజంగా మనందరికీ కూడా గర్వకారణం. మనలో నుంచి వెళ్ళిన వ్యక్తి ఒక రాష్ట్రానికి, ఒక సంఘానికి ప్రాతినిధ్యం వహించడం అనేటువంటిది మరి చిన్న విషయం కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది మాజీ సైనికులకు సంబంధించినటువంటి మంచి కానీ, వారికి అవసరాలు కానీ, వారి యొక్క ఇబ్బందులు కానీ, వారి సమస్యలు కానీ పరిష్కరించడం కోసం ఇటువంటి సంఘంగా ఏర్పడి ఆ సంఘానికి నాయకత్వం వహించడం అనేటువంటిది సాంబశివరావుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ,
నీకు ఇచ్చిన నీ మీద ఒక నమ్మకంతో ఒక బాధ్యతని మీకు అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతని మరి మంచిగా నిర్వహించినప్పుడు ఫలానా బాపట్లకు సంబంధించిన వ్యక్తి ఇలా అతని టైంలో ఇలా బాగా పనిచేశాడు, ఇన్ని సమస్యలు పరిష్కారం అని, గతంలో ఉన్నటువంటి అనేక సమస్యలు సాంబశివరావు నాయకత్వంలో పరిష్కారం అయినాయి అంటే అది కేవలం నీ ఒక్కడికే కాదు, మన ప్రాంతానికి మనకి అందరికీ కూడా మంచి పేరు వచ్చేటువంటి పరిస్థితి. ఏదైనా ఒక అవకాశం బాధ్యత వచ్చినప్పుడు మనం ఎన్ని రోజులు పనిచేసామనేటువంటిది ఇక్కడ ముఖ్యం కాదు. మనం బాధ్యతలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతాయుతంగా దాన్ని నిర్వర్తించాం, ఎంతమందికి మనం ఆదర్శంగా ఆ బాధ్యతల్లో ఉండగలిగాం అనేటువంటిది ఇక్కడ చాలా ముఖ్యం. దాన్ని ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం మరి సైనికుల యొక్క అవసరాలను, సైనికుల యొక్క ఇబ్బందుల్ని పరిష్కరించేటువంటి దాంట్లో మరింతగా మీ నాయకత్వంలో ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కేవలం బాపట్లో మాత్రమే కాదు, కార్యాలయం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది సైనికులు ఉన్నారు, మాజీ సైనికులు. వారికి సంబంధించి ప్రభుత్వం నుంచి కానీ లేదా ఇతరితర ఏదైతే వాళ్ళకి రావాల్సినటువంటివి కానీ వాళ్ళకి చెందవలసినటువంటివి ఇటువంటి వాటన్నిటిని పరిష్కరించడం కోసం రాజధానిలో కూడా ఒక కార్యాలయాన్ని, రాష్ట్రానికి సంబంధించిన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి దిశగా. ఎందుకంటే ఇవాళ కొత్త రాజధాని ఏర్పడతా ఉంది అమరావతిలో. అనేక సంఘాలకి, అనేక మరి వ్యక్తులకి వాళ్ళ ప్రభుత్వం భూములు కేటాయిస్తూ ఉంది. అటువంటి దాంట్లో రాజధానిలో మనకు కూడా మాజీ సైనికులకు కూడా ఒక కార్యాలయం, హెడ్ క్వార్టర్లో కార్యాలయం ఉంటే రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఏ సమస్య ఉన్నా కూడా మీ దృష్టికి తీసుకురావడానికి ప్రభుత్వం ద్వారా దాన్ని పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని చెప్పని నేను కోరుకుంటున్నా. ఆ దిశగా మీరు ముందుకు అడుగులు వేయాలని. యువత దేశభక్తి, క్రమశిక్షణతో పాటు దేశాభివృద్ధికి పాటుపడాలని గ్రామ సర్పంచ్ మాడా సుబ్రహ్మణ్యం అన్నారు. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామ సచివాలయం వద్ద సెక్రటరీ షేక్ సాహినా, సర్పంచ్ మాడా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చినప్పటికీ మన భారతదేశానికి 1950 జనవరి 26వ తేదీన మనకు రాజ్యాంగం నిర్మించబడినది. ఆ రాజ్యాంగం నిర్మించిన నాటి నుండి మన దేశ పౌరులకు సమాన హక్కు, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, న్యాయం, కుల మతాలకు అతీతంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ ద్వారా మన భారతదేశ పౌరులు ఏ విధంగా జీవనం కొనసాగించాలి, మన భారతదేశ పౌరులకి అన్ని సమానత్వం, సౌభ్రాతృత్వం, అన్ని రకాలుగా స్వేచ్ఛను కల్పించే దానికోసం ఈనాడు మన భారతదేశ పౌరుల కోసం రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగినది. ఆనాటి నుండి మన భారతదేశ పౌరులందరికీ స్వాతంత్రం వచ్చినట్లు మనం ప్రతి సంవత్సరం ఈ తేదీ నాడు మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ మనకి భారతదేశానికి ఇంగ్లీష్ పరిపాలనలో ఉన్న వాళ్ళని తరిమి కొట్టి మన పెద్దలు మహాత్మా గాంధీ గారు కానివ్వండి, ఇంకా చాలామంది మనకి స్వాతంత్రం కోసం పోరాడి దాన్ని సరైన దృక్పథంలో నడపడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగం నిర్మించి మనకి స్వేచ్ఛ కల్పించడం జరిగింది. అలాగే మన పౌరులందరూ కూడాను, భారతదేశ పౌరులందరూ న్యాయం కోసం పోరాడాలి, సౌభ్రాతృత్వం అన్ని పోరాటంలో మనకి ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛతో న్యాయం కోసమే బ్రతకాలి, మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వీధి దీపాలు వేయడం జరిగిందని రోటరీ అధ్యక్షులు వెజండ్ల శ్రీనివాసరావు అన్నారు. పట్నంలోని 3వ వార్డులో రాజీవ్ గాంధీ కాలనీలోని విద్యుత్ స్తంభాలకు వీధి లైట్లను ఏర్పాటు చేశారు. వీధి దీపాలు ఏర్పాటు అనేది ప్రభుత్వాలు, స్థానిక సంస్థల యొక్క బాధ్యత అని గత 70 సంవత్సరాల నుండి రాజీవ్ గాంధీ కాలనీకి వెలుగులు లేకుండా ఇబ్బంది పడుతున్నారన్నారు. 50 కుటుంబాల ప్రజలు రాత్రైతే చాలు అంధకారంలో పురుగు, పుట్టలు, పాముల మధ్య గడుపుతున్నారని స్థానికులు తెలిపారన్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపాలని రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్లను సంప్రదించారన్నారు. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని స్థానిక నేత బండి శ్రీనివాసరావు తమ దృష్టికి తీసుకురావటం జరిగిందన్నారు. ఇక్కడ నివసించే ప్రజలు రోడ్డు వెంబటి భిక్షాటన చేస్తూ కాగితాలేరుకుంటూ జీవనం సాగిస్తుంటారన్నారు. ఈ కాలనీని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ రోటరీ సభ్యులు ఈ హరిబాబు, బుర్లె రామసుబ్బారావు, ఎస్ రమేష్ బాబు, కొల్లా శ్రీనివాసరావు, షేక్ మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్థానిక రైల్పేట రాజీవ్ గాంధీ కాలనీ 3వ వార్డు నందు గిరిజనులు నివాసం ఉంటున్నటువంటి ఏరియాలో విద్యుత్ స్తంభాలు 6 ఏర్పాటు చేసి ఈ వైరు అది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బండి శ్రీనివాస్ గారి వారు ప్రోత్సాహంతో ఈ ఏరియాకి ఎప్పటి నుంచో చీకట్లో ఉంటూ ఉన్నారు. వీరు చిత్తు కాగితాలు వేరుకుంటూ రిక్షాలు దొక్కుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈ ఏరియాకి కావాల్సినటువంటి ఈ విద్యుత్తు ఇది మన బండి శ్రీనివాస్ గారు మున్సిపాలిటీలో వారిని మాట్లాడి డిఈ గారితో ఈ ఒక 6 స్తంభాలను కరెంటు వైర్ను ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ విషయం రోటరీ దృష్టికి తీసుకొచ్చిన మీదట ఈ 6 స్తంభాలకు కూడా కావాల్సినటువంటి లైట్లు రోటరీ ద్వారా మేము ఇచ్చేదానికి అధ్యక్షుడిగా యజన్ శ్రీనివాసరావు అయినటువంటి నేను మరియు కార్యదర్శి అయినటువంటి కొత్త ఆంజనేయవారి ప్రసాద్ గారి ఆర్థిక సహకారంతో ఈరోజు ఈ 6 లైట్లను మున్సిపాలిటీ వారి ద్వారా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి బండి శ్రీనివాస్ గారు మా దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చారు. మాకు సహకరించినటువంటి మా రోటరీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బాపట్ల పట్టణంలోని పెద్ద అంబేద్కర్ బొమ్మ వద్ద భారతదేశ రాజ్యాంగ పీఠికను సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులచే జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ బాపట్ల జిల్లా సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి నాగేశ్వరరావు, సిపిఐ పట్టణ కార్యదర్శి మామిడిపత్తుల అశోక్, ఏఐటియుసి జిల్లా నాయకులు ముత్తిరెడ్డి శ్రీనివాసరావు, దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు దాసి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు మామిడిపత్తుల వెంకటేశ్వరరావు, అంజయ్య, కీర్తి, వెంకటేశ్వర్లు, రాముడు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సోదరి సోదరులారా, భారతదేశానికి రాజ్యాంగం అమలులోకి వచ్చి 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని 77వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మన భారతదేశ రాజ్యాంగాన్ని మీద ఆధారపడి అధికారంలోకి వచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని నిలువున తూట్లు పడుస్తూ ఉన్నాయి. రాజ్యాంగంలో ఇచ్చినటువంటి జీవించే హక్కుని కూలదోస్తూ ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి కూడా 121 ఆర్టికల్ ప్రకారం జీవించే హక్కు ఉంది. కానీ ఈరోజు రాజ్యాంగంలో ఏం అమలు చేసినా 77 సంవత్సరాలు అవుతున్నా కానీ ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడలాగానే కొంత పేదవాడు, కార్మికుడు మరింత పేదవాడికి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నది. కార్పొరేట్ శక్తులకు, బడా పారిశ్రామిక శక్తులకు ఇప్పుడున్న ప్రభుత్వాలు అప్పచెప్పే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రాజ్యాంగంలో ఇంకా అనేక మంది కూడికి, గుడ్డకి, ఇంటికి నోచుకోలేని పరిస్థితి ఇంకా దాపురించింది. ఇంకా చదువురాని వాళ్ళు భారతదేశంలో స్వతంత్రం అంటే ఏంది, రాజ్యాంగం అంటే ఏంది, రిపబ్లిక్ డే అంటే ఏంది అని తెలియని వాళ్ళు కూడా దేశంలో ఇంకా సగం మంది ఉన్నారు. వీళ్ళందరినీ వెతికి తీయడానికి భారతదేశం రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైన రాజ్యాంగాన్ని సరిగా అమలు చేస్తే 10 సంవత్సరాల్లోని భారతదేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలియజేయడం జరిగింది. కానీ నేటి పాలకులు అధికారంలోకి రాకముందు రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తాం, రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని సూత్రాలన్నింటినీ కూడా మేము అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఏ రాజ్యాంగం ద్వారా అయితే అధికారంలోకి వచ్చారో ఆ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు ఆ రాజ్యాంగాన్ని మేము సమూలంగా మార్చేస్తామని చెప్తా ఉన్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా మన భారతదేశ ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని కొనియాడుతూ ఉంటే మన దేశ పాలకులు ఈ దేశ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తా ఉన్నారు. ఈ దేశంలో పేదలు, బడుగులు, బలహీన వర్గాలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా గూడు ఇల్లు లేనిటువంటి పేదలు ఇంకా ఈ రాజ్యాంగంలో ఇంకా ఉన్నారంటే మన దేశ పాలకుల యొక్క నిర్లక్ష్య వైఖరి. ఆనాడు తెల్లదొరలు ఏ విధంగా అయితే తరిమి కొట్టామో ఈనాడు ఉన్న నల్లధరలు కూడా ఆ రకంగా తరిమి కొట్టకపోతే మన భారతదేశ అభివృద్ధి అనేది ఇంకా కుంటుపడతా ఉన్నది. అగ్ని ప్రమాదం సంభవించి 10 లక్షల ఆస్తి నష్టం జరిగిన సంఘటన కర్లపాలెం మండలంలో చోటు చేసుకుంది.
కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో సాగిర నరసింహారావు ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తున్నాడు. నరసింహారావుకు చెందిన పూరిల్లు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించి దగ్ధమైంది. గ్రామస్తుల కథనం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో నరసింహారావు గృహం నుంచి పొగలు రావటం గమనించి ఇంట్లో నిద్రిస్తున్న వారు మేల్కొన్నారు. వెంటనే గ్రామస్తులు అగ్నిమాపక కేంద్రంకు సమాచారం ఇవ్వడంతో మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బంగారము, నగదు, గృహోపకరణాలు, దుస్తులు, వంట సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదంకు కారణంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అని తెలియజేశారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటమే నిజమైన దేశభక్తి అని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి అద్దూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా జెండా వందనం చేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎండీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ ప్రజాసేవే లక్ష్యంగా విధులు నిర్వహించాలని ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. అనంతరం జెడ్పీటీసీ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యతను వివరించి గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎండీఓ శ్రీనివాసరావు, పరిపాలనాధికారి రజని, టీడీపీ నాయకులు షేక్ బాజీ, ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా ఉపయోగపడతాయి, రాబోయే రోజుల్లో రాబోయే తరానికి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుందనేటువంటి ఆలోచనతో ఒక ముందు సూచనతోటి ఈ రాజ్యాంగం రచించడం జరిగింది. ఈ రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కృషి చేసినటువంటి ఫలితంగా ఈ రాజ్యాంగం మన చేతిలోకి వచ్చింది. దీన్ని ఐరావతంతో పోలుస్తారు. ఎందుకంటే ఏనుగు, ఐరావతం అంటే ఏనుగు ఎంత దృఢంగా బలంగా ఉంటుందో, ఏనుగు చచ్చిపోయినా సరే దాని యొక్క విలువ ఉంటుంది. ఎందుకంటే దాని దంతాలు ఉపయోగపడతాయి. అలాగే ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి మేధావులు ఎంతోమంది కాలగర్భంలో గడిచిపోయి ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా మనం ఈరోజు గుర్తుపెట్టుకుంటున్నాం. అంబేద్కర్ గారు కానీ ఇలా దీంతో పాటు సార్తో పాటు సహకరించిన పెద్ద మేధావులందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు స్మరించుకుంటూ ఈ రాజ్యాంగాన్ని రచించిన మేధావులందరూ కూడా ఒకసారి కృతజ్ఞత తెలియపరుచుకుంటూ దాని ప్రకారం మనం అందరం కూడా ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ప్రతి ఒక్క పౌరుడికి కూడా దీంట్లో ప్రతి ఒక్క పౌరుడికి కూడా కావలసినటువంటి విధి విధానాలు ఈ రాజ్యాంగంలో ఉన్నాయి. దాని 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా, మాజీ సైనికుడిగా కాకుండా, ఒక భారతదేశ పౌరుడిగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని గురించి 2 మాటలు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత పరిపాలించాలి, భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించాలి, ఎందుకంటే రాజులు, చక్రవర్తులు పరిపాలించేవాళ్ళు, వాళ్ళు శాసించిందే శాసనంగా జరిగేది. ఇప్పుడు ఆ విధానాలన్నీ దూరం చేస్తూ ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకోవడానికి చదివే ఆయుధంగా ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ఆ బాధ్యత పూర్తి చేసి ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకుని, ఆ రాజ్యాంగం ఏర్పరచుకున్న తర్వాత ఈరోజు జనవరి 26వ తారీఖున దాన్ని ఆమోదించడం జరిగింది. యావత్తు భారతదేశం మొత్తం ఈ రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని దాని ఆధారంగానే పరిపాలన జరుగుతుంది. ఓటు అనే హక్కు ద్వారా మనం ఎంచుకునే నాయకుడికి చేతిలో మనం పరిపాలన అందించడం జరుగుతుంది. ఈ విధానాన్ని అందరూ గుర్తించి దేశభక్తిని కూడా కొనియాడుతూ మన ఆ మహనీయుల్ని మన చేతిలో పెట్టినటువంటి ఈ దేశాన్ని గౌరవిస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశం కోసం ప్రాణాలర్పించిన వారిని నిరంతరం స్మరించుకోవాలి. మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి. రోటరీ ఆధ్వర్యంలో వీధి దీపాలు ఏర్పాటు. 70 సంవత్సరాల రాజీవ్ గాంధీ కాలనీ వాసుల కల నెరవేర్చిన రోటరీ క్లబ్ సభ్యులు. యువత దేశభక్తి, క్రమశిక్షణతో పాటు దేశాభివృద్ధికి పాటుపడాలి. గ్రామ సర్పంచ్ మడా సుబ్రహ్మణ్యం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.